వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విమానంలో సాంకేతిక లోపం, 40 నిమిషాలు గాల్లో చక్కర్లు. పోలీసులపై రాళ్లదాడి చేసిన ఆదివాసీలు. కారు ఢీకొడుతుందేమో అనే భయంతో జూరాల ప్రాజెక్టులోకి దూకి గల్లంతైన యువకుడు. బాబుషిరెడ్డి మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు పట్టణంలో నూతన అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే జనియామ జిల్లా దేవరూప్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి విచ్చేసి మండలంలోని 12,014 రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లబ్ధిదారులు అందరూ కూడా కొంచెం త్వరగా స్టేజ్ మీద పెంచినట్టయితే తీసుకోబడుతుంది. ముందుగా శ్రీమతి నల్ల కళ్యాణి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకా చెప్పుకుంటా పోతే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అయితేనే ఉన్నాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆర్థికంగా ఎంత చిక్కిపోయి ఉన్నా కానీ అన్ని దాటుకుంటూ ముందుకొచ్చి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. మన నియోజకవర్గానికి వస్తే నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ కంప్లీట్ చేస్తాను. అట్లనే దేవరూపల్లో 131 కోట్లతోటి సబ్ స్టేషన్ కూడా రావడం జరిగింది. దాంతో పాటు నేను ఇక్కడ గోడౌన్ మన రాయపర్తి గోడౌన్ కోసం వచ్చినప్పుడు నేను ఇక్కడ కూడా దేవరూపల్లో కూడా గోడౌన్ కావాలని అడిగినా తప్పకుండా పెట్టిస్తా అన్నారు. ఆ ప్రపోజల్ ఖచ్చితంగా పెడతా. దేవరూపలకు కూడా ఒక గోడౌన్ తెచ్చుకుందాం. ఇంకా ఏమున్నా కానీ దేవరూపల డెవలప్మెంట్కి 100% ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మాటిస్తున్నా. మనమేమో ఎట్లా ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుందన్న ఆలోచనతోటి మీటింగ్లు పెట్టుకోనో లేకపోతే ఈ 2 ఏళ్ళని అంటున్నా, అంతకన్నా ముందే ఈ పనులు పూర్తి చేస్తాం. కానీ ఏదున్నా కానీ అది 2 ఏళ్ళు మనకు దాటనిగా. అంత లోపలనే నేను ఈ 2 ఏళ్లలో ఖచ్చితంగా వానకొండ గుంటని ఇక మన మార్పు ఉండిపోయే విధంగా చేసి దేవరూపలో ప్రజెంట్ చేస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నా. థ్యాంక్ యూ. జనసేన నేతకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్టు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ జనసేన నేత సురేఖకు మార్కెట్ యార్డ్ చైర్మన్ కూటమి ప్రభుత్వం ఇవ్వడంతో రోపరాయల్ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ కాపు బలిజ సంఘం నాయకులు కర్నూలు నగరంలోని డివిఆర్ హోటల్లో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సార్ ఒక్కసారి చూడండి సార్. అన్నా రామకృష్ణ సార్ సరిగి చాలా ఈ వేదిక పైన ఉండడానికి అందరికీ అర్హత ఉంది. కాకపోతే వేదిక చిన్నది. రామన్న పైకి రానా సార్. రామన్న సార్. అమర్ శైలేష్ అమర్నా శైలేష్ ఆంజనేయులు గారు అన్న ప్లీజ్. రూపా కానీ బలిజ సంఘం కానీ వ్యక్తిగత స్వార్థం లేదు. మన సంఘీయులు ఎవరైనా సరే, ఏ పార్టీ నుండి అయినా సరే, ఏ పదవి గురించినా మీకోసం మేము ఇంకా ఎవరు కులంలో పుట్టడు పుట్టలేదని కూడా నేను తెలియజేస్తున్నాను.
చక్కని కార్యక్రమాన్ని నిర్వహించి మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది ఒక పదవిని అలంకరణ కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని గతంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఎంత డెవలప్ చేశారు, ఏం చేశారు నాకు తెలియదు, కానీ మన తర్వాత మన ముందు తర్వాత అనేది మార్కుని అయితే చూపించింది పవన్ కళ్యాణ్ గారు. బలిజలు రండి రాయలసీమలో బయటికి, బద్దన్న పాత్ర వహించండి, అన్ని వర్గాలను కలుపుకోబోయి మనం రాజ్యాధికారంగా బయలుదేరి వెళ్తామంటే ఏ బలిజ సోదరుడు బయటికి రాడు. మరి ఇంకేం చెప్పాలి? ఒక నాయకుడు అంతకంటే బయటికి వచ్చి మీరు రండి అని ఇంకే నాయకుడు చెప్పాలి? ఒక్కడే చెప్పారు, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బలిజలేదు కాదని. మరి ఎక్కడ మన స్ఫూర్తి ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాం. యాచించడం మానేయండి. జనసేన పార్టీ ఆళ్లగడ్డ సమన్వయకర్తగా స్థానాన్ని సంపాదించి ఈరోజు ఆయన కష్టానికి ప్రతిఫలంగా జనసేన పార్టీ ఆయన సతీమణికి శ్రీమతి సురేఖ గారికి ఆళ్లగడ్డ మార్కెట్ కమిటీలో చైర్మన్గా ఆయనకు నామినేట్ చేసినందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేక కానీ రెండు పార్టీలు మీ కష్టాన్ని మీ వెనక మన పార్టీ ఉందని వాళ్ళకి ఎలా దున్నగా నిలిచాయో. ఎన్టీపీసీ పట్టక రజక సేవా సంఘం అధ్యక్షుడు పూసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేడిపల్లి గ్రామంలోని రజక మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలను నెత్తిన పెట్టుకొని పోచమ్మ ఆలయం మడలేశ్వర స్వామి ఆలయంకు చేరుకొని బోనాలను నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి మలేష్ ముఖ్య అతిథిగా పాల్గొనగా ఎన్టీపీసీ పట్టక రజక సేవా సంఘం అధ్యక్షులు పూసల శ్రీనివాస్ మాట్లాడారు. ఈరోజు మేడిపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు, మడలేశ్వర స్వామి బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి మల్లేష్ గారికి, అన్నకు, అలాగే మల్లేష్ గారికి, అభిషేక్ గారికి, నా కుల బాంధవులకు, నా సోదరిమణులకు, మా ఆడబిడ్డలు చాకలైలమ్మ వారసులు పిలువంగానే బోనమెత్తుకొని ఎంతో ఆనందోత్సవాల మధ్య కదిలి వచ్చిన మా ఆడబిడ్డలకు పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో మేడిపల్లి గ్రామంలో మా రజకులందరూ కలిసి ఆ స్వామివారికి బోనాలు తీసుకువస్తున్నారు అని అంటే, ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం బోనాలు సమర్పించడం జరుగుతుంది. పోచమ్మ తల్లికి, మడలేశ్వర స్వామికి అందరూ బాగుండాలి. ఒక రజకులే కాదు, మేడిపల్లి గ్రామం అంతా మంచిగా ఉండాలి, చుట్టుపక్కల వారంతా మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా రజకులందరూ సేవ చేస్తారు. ఇవాళ ఆరోగ్యంగా ఉండాలని కష్టపడి పనిచేస్తారు. కాబట్టి మా మడలేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగాలి, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళు ఆర్థికంగా పైకెళ్ళి మంచిగా ఉద్యోగాలు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా ఆ మడలేశ్వర స్వామిని కోరుకుంటున్నా. రాబోయే రోజుల్లో రజకులంతా ఇవాళ మనకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అట్లా కాదు, ఇంకా మెజారిటీ పెంచుకోవాలి, రజకుల ఐకమత్యాన్ని కాపాడాలి,
ఒక బలమైన నాయకుడిని మనం మేడిపల్లి డివిజన్లో రేపు రాబోయే రోజుల్లో ఒక పవర్ఫుల్ లీడర్ని ఎన్నుకోవాలి. ఎందుకు అని అంటే లీడర్ అంటే గిట్లుండాలి అనే దాని మీద మనము రేపు ఓటేయాలి ఖచ్చితంగా. ఇవాళ ఇక్కడి నుంచే నేను చెప్తున్నా, మల్లేష్ అన్న ఇవాళ ఒక మంచి నాయకుడు, గెలవకముందే ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. రాబోయే రోజుల్లో అన్న మేడిపల్లి ఒక రజకులే కాదు, మేడిపల్లిని అందరినీ సుందరీకరంగా తీర్చిదిద్ది ఒక బలమైన నాయకుడిగా నువ్వు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాబోయే రోజుల్లో ఇక్కడ మాకు మడలేశ్వర స్వామికి విగ్రహ ప్రతిష్ట జరగలేదు, ఓన్లీ మేము ఒక మట్టి దేవుళ్ళతోటి పూజించుకుంటున్నాం. నీ ఆధ్వర్యంలో మంచి విగ్రహ ప్రతిష్ట జరగాలని నేను మా కుల బాంధవులందరి తరఫున నేను కోరుకుంటున్నా. మాకు అలాగే ఒక చిన్న కమ్యూనిటీ హాలు కావాలి. మేము అందరం ఒక ఐకమత్యంగా ఉన్నాం. మాకు ఎల్లవెల్ల మీరు ఉండి మాకు చేదోడుగా ఉండి ముందుకు నడిపేయాలని పేరున కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఇదే ఐకమత్యం చాటి, మన ఐకమత్యాన్ని చాటి మనం అనుకున్న బలమైన నాయకుడిని నేను ఎవరికి చెప్తే వాళ్ళకు మీరు ముందుకు నడిచి ఓటు వేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా కుల బాంధవులకు, నా ఆడబిడ్డలకు, మా మల్లేశాన్నకు, ఇక్కడికి వచ్చిన సోదరి సోదరుల అందరికీ పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళొకసారి ఆ పోచమ్మ తల్లి మడేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండి మీరు దినదినం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. హోంమంత్రి రేవంత్ పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకే రక్షణ కరువు. తార్నకలోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో వాహనంపై దూసుకువచ్చిన సుమారు 50 మంది దుండగులు. అడ్డుకోబోయిన గన్మెన్ల చేతిలో నుంచి వెపన్స్ లాక్కోవడానికి ప్రయత్నించిన దుండగుల బారి నుంచి తప్పించుకొని ఓయూ పోలీస్ స్టేషన్ కు చేరుకొని కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ నాకు డోర్ ది అనేసి అర్థం తీసుకుని అర్థం తీస్తలేదు. అర్థం నుంచి వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల మీదకి గన్ను గుచ్చుకోవడం లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు గన్మెన్లు వాళ్ళు ఇదైతుంది, వీళ్ళు దోసుకున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చెప్పినాడు వెళ్ళిపోదాం, వీడు మనం అటాక్ చేసుకున్నాడు డిసైడ్ అయిపోయారని చెప్పి నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మన ఇద్దరు ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మన ప్రీ ప్లాండే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. ఇక్కడ వస్తున్న సమయంలో తారనగర్ నుంచి యూటర్న్ తీసుకుని లోపలికి వస్తున్న సమయంలో ఒక 10-15 మంది బండ్లు, ఎంతమంది బండ్లు ఉందో అంతా ట్రిపుల్ రైడింగ్. మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ చేసి పెట్టింది. ఇటు లెఫ్ట్ జరగక ముందుకు పోక అటనే బ్లాక్ చేసుకుంటూ పోతే సైరన్ కొట్టి చేస్తుంటే ముందుకు పోయినాక బండి ఆపి మీదికి కొంతమంది సైడ్లు ఉన్న వాళ్ళేమో బండి ఇక్కడ ఆపి ముందుకున్న వాళ్ళు వచ్చి నా బండి నా డోర్ తీయని గ్లాస్ తీయడానికి డోర్ తీయడానికి ప్రయత్నించారు. మా గన్మెన్లు వచ్చి అలా నా పని చూస్తే గన్ను గుంజుకోవడానికి ప్రయత్నించడం, మా దగ్గర కూడా గన్ను ఉందని చెప్పారంట. వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం, కొంతమంది ఏమో నన్ను డోర్ తీయమనడం. మరి ఇది ప్రీ ప్లాన్డా లేకుంటే కావాలని చేసిరా ఏం అర్థం కాని పరిస్థితి. ఇమీడియట్ గా ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడమైంది. ఇక్కడ వాళ్ళు దొరికేవారు చూడాలి. ఎందుకంటే మొన్ననే డీసీపీ గారు కూడా వేరే విషయంలో కంప్లైంట్ ఇచ్చాను. కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించి మళ్ళీ అదా ఇదా రెండింటిగా తెలుసుకోవాలని చూసి చెప్తున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. సోమవారం నగర శివార్లోని బి తాండ్రపాడు గ్రామంలో సర్పంచ్ ఆకిపోగు జయన్న ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రాధాన్యత ప్రకారం పరిష్కరించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించి ప్రజల్లో హర్షాతిరేకాలు నింపారు. ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు వందనం చేస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడారు. ప్రాబ్లం ఉంటుంది జోడుకన్నా అన్ని చూడండి జయన్న ఏమైనా పెన్షన్ వస్తుందమ్మా? పిల్లలకి డబ్బులు పడినాయా? తల్లి చూడండి నిన్న ఓపెన్ అయింది చూడు. పాలెదమ్మా
గ్యాస్ డబ్బులు కూడా వస్తున్నావా? అనుకోమా చదువుకున్నామా నువ్వు. ఈరోజు సుపరిపాలనలో తొడిగడుగు కార్యక్రమంలో భాగంగా కర్నూలు మండలంలోని బీతాండ్లపాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలో చాలామందికి కూడా తల్లికి వందనం అనే డబ్బులు చాలామంది అందరికీ పడ్డాయి. కొంతమంది లేని వాళ్ళకు కూడా నిన్ననే స్లాట్ ఓపెన్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఎవరైనా పడని వాళ్ళు సచివాలయంకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ తల్లికి వందనం డబ్బులు కూడా పడతాయి. అలాగే పెన్షన్లు కూడా ప్రతి నెల 1వ తారీఖు సంక్షేమాన్ని అభివృద్ధి రెండుని సమపాలన చేస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలలో ఈరోజు తల్లికి వందనం లేదా చెప్పండి మీరు? దీపం పథకం కింద గ్యాస్లు ఇవ్వడం లేదా? మీరు అడగండి. ఇలా తప్పుడు మాటలతో తప్పుడు ప్రచారాలతో కళ్ళబుల్లి మాటలు చెప్పి గత 2019లో అధికారంలో ఎక్కారు. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ టైం అయిపోయింది. ఇంకోసారి ఛాన్స్ ఒక్కసారి అడిగింది వాళ్ళు కూడా, ఒకసారి ఇచ్చేశారు, ఇంకోసారి వాళ్ళకి ఛాన్స్ లేదు. కాబట్టి ఇలాంటి మోసపూరిత మాటలను ఈ టక్కరి మాటలు మానుకుంటే బాగుంటుందని తెలియదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు సూపర్ 6 పథకం తొలడుగు భాగంగా ఎమ్మెల్యే కోడుమూరు ఎమ్మెల్యే గారు బొగుల దత్తగిరి మా గ్రామాన్ని దర్శించడానికి వచ్చి ఉన్నాడు. మా గ్రామాన్ని పరిశీలించాడు. మా గ్రామంలో ప్రతి అడుగడుగున ప్రతి ఒక్కరూ తల్లికి వందనము గురించి కూడా చాలామంది చెప్తున్నారు. మాకు 2 పిల్లలకి 3 పిల్లలకి వచ్చిందనేసి. అలాగనే పింఛన్లు కానీ 1వ తారీఖే వాళ్ళ ఇంటికి పోయి కూడా మరి ఇవ్వడం జరిగిన భాగంగా అది కూడా వాళ్ళే చాలా ఖుషిగా చెప్తున్నారు. ఎమ్మెల్యేకి అన్ని విధాలుగా మరి ప్రభుత్వము సహకరిస్తే మమ్మల్ని ముందుకు తీసుకొస్తుందని కూడా వాళ్ళు ఎంతో ఖుషిగా వాళ్ళు నవ్వుతూ ఎమ్మెల్యే గారికి అన్ని విధాలు వివరించారు. అలాగనే చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ఎన్నో అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను 3 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాను. వాళ్ళు ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టడానికి మేము ఎన్నో కూడా వాళ్ళకు అవగాహన ఇచ్చినా కూడా చేయలేక వాళ్ళతో చేతగాక మాటలు మాత్రం చెప్పారు. కానీ ఇంటింటి కొలాయి అన్నారు. కానీ ఇంటింటి కొలాయి ఈ కర్నూలు మండలంలో ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు చెప్పడం మాత్రమే జరిగింది కానీ చేసింది ఎక్కడ లేదని. వాళ్ళు చాలా విధాలలో ఏమంటారంటే అది ఫోకస్కి మాత్రమే కానీ చేయడము గ్రౌండ్ వర్క్లో ఎక్కడ వాళ్ళ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎక్కడ పని చేసింది లేదని నేను ఈరోజు ఈ తొలడుగు భాగంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని విధాలుగా ప్రజలకి మీ ఇంటి వద్దకు పాలన అని చెప్పేసి ప్రతిదీ ఏదైతే చెప్పి ఉన్నాడో అవన్నిటినీ మరి ముందుకు నడిపిస్తూ పోతూ ఉన్నాడు. మరి ఎమ్మెల్యేల ద్వారా మరి గ్రామాలలో అన్ని విధాలుగా సహకరిస్తూ చిన్న చిన్న సమస్యల్ని కూడా మరి త్వరలో కూడా చేస్తామని కూడా ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అవన్నీ పరిశీలించి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, శాసనమండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, మాజీ మేయర్ శ్రీమతి ఎర్రవెల్లి స్వర్ణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్న వ్యక్తి కాదు, సుమారు ఒక 25 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారి పుట్టినరోజు. వారి నిండా 100 ఏళ్ళు చల్లగా ఆనందంగా ఎప్పుడూ నవ్వుతూ మరిన్ని ఉన్నతమైన పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ సెలవు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని 57వ డివిజన్ గోకుల్ జంక్షన్లో హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, నాయని లక్ష్మారెడ్డి, అశోక్ రెడ్డి, పూల కరుణ, మున్ని, రాజేశ్వరి, బబ్లు, సాగర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంక సరళ మాట్లాడారు.
జై నాయనే, జై నాయనే. ఓకే స్నాప్స్ కొట్టురే మంచిగా అవుతాను కొంచెం జరుగులే. అన్న చేసినటువంటి అభివృద్ధి కళ్ళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అప్పుడు అన్న రావడానికి ముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉన్నది అనేది సుస్పష్టంగా కనబడుతుంది. నైమ్నగర్ బ్రిడ్జి అయితేంది, కాళోజీ కళాక్షేత్రం అయితేనేముంది. అంతేకాకుండా ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 200 కోట్లతోటి ఇక్కడ స్కూళ్ళను కూడా తేవడం జరుగుతుంది. ఇంటిగ్రేషన్ స్కూళ్ళను కూడా తేవడం జరుగుతుంది. దశ దిశ అనేది తప్పకుండా వరంగల్ జిల్లాకు మారింది. చాలా అంటే చాలా ఎంత మహద్దశ ఉన్నదంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా హైదరాబాద్ స్థాయిలో మన వరంగల్ కనివిని ఎరగని రీతిలో డెవలప్మెంట్ జరుగుతుంది. కాకపోతే ఇంకా కొందరు కబోదులు మన మధ్య తిరుగుతూనే ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి ఎంత అభివృద్ధి చేసినా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చేసినట్టు అంటే వాళ్ళు ఉట్టిగా శిలాపలకాలు వేసిపోతారు కదా, శ్మశానాలలో కదా శిలాపలకాలు వేసే నైరుతి వాళ్ళ నైజం అలాంటిది. కానీ ఇక్కడ పనులు బడ్జెట్ ఎలాంటి బడ్జెట్ వాటికి ఎంత కేటాయించినాము అని స్పష్టంగా ప్రతి ఒక్కటి ఎట్లా అంటే ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉన్నటువంటి బడ్జెట్ ఇంత పెట్టినాం, ఇంత కేటాయించినాం, ఇంత జరుగుతుంది, ఇంత చేయడం జరిగింది అని ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ శిలాపలకాలకు అంకితమై ఉండడం వల్ల వాళ్ళ ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేక ఏదో ఒకటి చెప్పుకుంది. మేమంటూ ఉన్నాము ఉనికి, మేమంటూ ఇట్లా పత్రికలలో కనబడకపోతే మమ్మల్ని జనాలు మర్చిపోతారనే పిచ్చి భ్రమలో ఉండి వాళ్ళు మాట్లాడుతాండ్రు. కానీ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక వరంగల్లో కూడా చూడండి ఎట్లా జరుగుతుందో, ఎంత బాగా జరుగుతుందంటే అభివృద్ధి అనేది. ఎవరైనా ఒక ప్రతిపక్షాలు కూడా వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటారు, అబ్బా మేము చేయలేదు దేవుడా, ఇలాంటివి చేస్తే మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించుదురు కావచ్చు, మన బుద్ధి తక్కువ పనికి మనల్ని ప్రజలు పక్క కూర్చోబెట్టేది అనేది వాళ్ళ మనసాక్షి వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నది. అయినా కూడా ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలని అవాకులు చెవాకులు వేరుతున్నారు. కానీ అది ఎవరు ప్రజలు పట్టించుకోరు. పని చేసేటోళ్ళు చేస్తూనే నడుస్తారు, చూసేటోళ్ళు చూస్తూనే నడుస్తారు. అయితే ముఖ్యంగా కలెక్టరేట్ సునిహన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.